హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కర్రీ నైట్కి ఏం లేదని చెప్పేసి టమాటా ఎండ్రాయిల్ కర్రీ వండుదామని చెప్పి ప్రిపేర్ అవుతున్నాను. ఎలా చేయాలో ఈజీ స్టైల్లో నా స్టైల్లో చేసి చూపిస్తాను. ముందుగా ఏంటంటే ఎండ్రాయిలు కర్రీ వండే ముందు ఒక 5 నిమిషాల ముందు వాటర్లో నానబెట్టుకోవాలి. ఇవి శుభ్రంగా ఎండబెట్టి ఒలిచి డబ్బాకి వేసి పంపిస్తుంది మా మమ్మీ. అవి కర్రీ ముందు ఒక 5 నిమిషాల ముందు వాటర్లో నానబెట్టాను. ఒక ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కోసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, టమాటాలు మనకి ఎంత గ్రేవీ కావాలి ఎంత కర్రీ కావాలనే దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే పెద్ద సైజు ఒక 4 వేసుకున్నాను. ఓకేనా. చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవి పెట్టేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత నానబెట్టిన రొయ్యలు చక్కగా 3 సార్లు కడిగేసి ఉంటుంది కాబట్టి చక్కగా 2-3 సార్లు కడిగేసుకొని వాటర్లో చక్కగా పిండేసేసి ఆయిల్లో వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసి కొంచెం 4 రెబ్బల కరివేపాకు కూడా వేసి వేపుదాం మనం. కొంచెం ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నాకు కరివేపాకు దొరకలేదు, తర్వాత నేను మర్చిపోయాను యాడ్ చేసిన తర్వాత టమాటాల్లో. ఓకేనా. అయితే చక్కగా అప్పుడు కరివేపాకు కూడా వేసుకోండి రొయ్యలు వేపేటప్పుడు, స్మెల్ నీసువాసన అనేది ఉండదు. తర్వాత అవి వేగిన తర్వాత టమాటాలు వేసుకున్నాము. ఉప్పు పసుపు అసలు లేదు, పసుపు ఆల్రెడీ వేయించేటప్పుడు రొయ్యలు వేయించేటప్పుడు వేసాం కాబట్టి ఉప్పు వేసుకున్నాము. కలిపేసేసి మూత పెట్టుకున్నాం. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గిన తర్వాత ఇలా వస్తుంది కదా, ఇంకొకసారి కలిపేసేసుకుందాము. చక్కగా కలిపేసేసుకొని కొంచెం కరివేపాకు ఇదిగోండి ఇప్పుడు వేసాను నేను, ఇందాక వేయాలి మర్చిపోయాను కొంచెం హడావుడిలో. చక్కగా కరివేపాకు వేస్తుంటే కొత్తిమీర బాగోదు, ఏ మసాలా అవసరం లేదు మనకి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం అవసరం లేదు. చక్కగా ఈ ఎండ్రాయిల్ ఉంటే చాలు. చక్కగా నాన్ వెజ్ కర్రీ బాగుంటుంది. కొంచెం కారం వేసాను, ఒక 2 స్పూన్స్ వేసాను కారం నేను. అయితే 2 స్పూన్స్ వేసి కారం వేగిన తర్వాత ఇలా నూనె బయటకు వచ్చిన టైంలో మనం ఎంత గ్రేవీ కావాలని చూసి వాటర్ పోసుకుందాం మనం. నేనైతే ఒక మంచి వాటర్ గ్లాసు, అదే వాటర్ తాగుతాం కదా ఆ గ్లాస్తో వేసాను. మా వారు ఏంటంటే ఏ కర్రీలోనైనా ఎగ్గి కావాలంటారు, ఎగ్ ఉంటే ఏ కర్రీ అని తింటారు అనమాట. సో ఆయన కోసం అని చెప్పి మా బాబుకి మా వారి కోసం అని చెప్పి ఒక 2 ఎగ్స్ యాడ్ చేశాను నేను. ఓకేనా. అది మీ చాయిస్ అనమాట, నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేనైతే మా వారు తింటారు కదా అని యాడ్ చేశాను. ఓకేనా. చక్కగా ఇలా 5 నిమిషాలు మూత పెట్టి ఉడకబెట్టిన తర్వాత చక్కగా ఇలా వస్తుంది. అలా వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి మనం. సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చి చక్కగా గ్రేవీ అంతా సెటిల్ అయిపోతుంది. చక్కగా ఒక బౌల్లో తీసుకున్నాను. చక్కగా వేడి అన్నంలో ఎంజాయ్ చేస్తూ తింటున్నాము. ఇలాంటి మంచి వీడియోస్ అప్లోడ్ చేయాలంటే నాకు కొంచెం సపోర్ట్ కావాలి, కొంచెం లైక్ చేయండి. ఇలాంటి ఈజీ కర్రీస్ మళ్ళీ మీకు చూపిస్తూ ఉంటాను, మంచి కర్రీస్ చూపిస్తూ ఉంటాను. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్.